వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇరాన్తో చర్చలు విఫలం. ఇది ఆ దేశానికి ఎక్కువ నష్టమన్న జేడీ వాన్స్. బెంగాల్లో గెలిస్తే ఉమ్మడి పౌర స్ఫూర్తి అమలు చేస్తాం ప్రకటించిన ప్రధాని మోదీ. సీఎం మమతపై ఇప్పుడు చెరిగిన అమిత్ షా. సానుభూతి కోసం బాధితురాలినంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపణ. భారత యువత తమ శక్తిని ఆవిష్కరణలతో వ్యవసాయ రంగంలోకి మళ్లించాలి పిలుపునిచ్చిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల. అమ్మాయిలదే హవా. రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూట్ మ్యాప్ల ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణకు గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దుతాం స్పష్టం చేసిన మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రికార్డు మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యం ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. వడగండ్ల బాధిత అన్నదాతలకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. మహిళలను వేధించడానికే కూటమి ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాకాని పూజిత. అధికార మండతో బరితెగిస్తున్నారని ఆరోపణ. ఆల్రౌండ్ ప్రదర్శనతో తొలి విజయాన్ని నమోదు చేసిన సిఎస్కే. ఢిల్లీ క్యాపిటల్స్ పై 23 పరుగుల తేడాతో ఘన విజయం. పసిడి ప్రియులకు షాక్. పెరుగుతున్న బంగారం ధరలు స్థిరంగా వెండి. ఇరాన్తో అణు కార్యక్రమంపై అమెరికా జరిపిన కీలక చర్చలు విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ వేదికగా 21 గంటలకు పైగా సాగిన ఈ మంతనాలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. అమెరికా పెట్టిన షరతులను టెహ్రాన్ తిరస్కరించడమే ఇందుకు కారణమని, ఇది అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టమని ఆయన హెచ్చరించారు. ఇవాళ తెల్లవారుజామున ఇస్లామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేడీ వాన్స్ ఈ వివరాలు వెల్లడించారు. మేము గత 21 గంటలుగా ఇరాన్తో చర్చలు జరుపుతున్నాం. అనేక కీలక అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఇది మంచి విషయమే, కానీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఇది చెడు వార్త అని ఆయన స్పష్టం చేశారు. చర్చల్లో అమెరికా తమ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పిందని వాన్స్ తెలిపారు. మా రైడ్ లైన్స్ లో ఏంటో స్పష్టం చేశాం. ఏ అంశాల్లో సర్దుకుపోగలమో, ఏ విషయాల్లో వెనక్కు తగ్గేది లేదో స్పష్టం చేశారు. కానీ మా షరతులతో అంగీకరించడానికి వారు ఇష్టపడలేదు అని ఆయన వివరించారు. Well, good morning, everybody, and let me say a couple of notes of appreciation. First of all, to the Prime Minister of Pakistan and to Field Marshal Munir, who were both incredible hosts. And whatever shortcomings in the negotiation, it wasn't because of the Pakistanis who did an amazing job and really tried to help us and the Iranians bridge the gap and get to a deal.
We've been at it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. Questions? పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. బెంగాలీలను రాష్ట్రంలో మైనారిటీలుగా మారనీయబోమని చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా జంగీపూర్, పూర్వ బర్ధమాన్ జిల్లా కాట్వా పట్టణాల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ అస్తిత్వం, భవితవ్యాలను కాపాడుకునే యుద్ధంగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఆయన అభివర్ణించారు. బెంగాల్లో బుజ్జగింపు రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు యూసీసీని అమలు చేయాలని నిర్ణయించామన్నారు. మార్పునకు బెంగాల్ సిద్ధమైందన్నారు. राज्य तेज गति से विकास कर रहे हैं. हर राज्य अपनी जीडीपी को, अपनी अर्थव्यवस्था को बढ़ाने में लगा है, लेकिन देश की जीडीपी में बंगाल की हिस्सेदारी तेजी से गिर रही है. बंगाल के ऊपर 8 लाख करोड़ से ज्यादा का कर्ज हो गया है. भाइयों बहनों, आज भाजपा सरकार में देश गरीबी के खिलाफ लड़ रहा है. 25 करोड़ से ज्यादा लोगों को हमने गरीबी से बाहर निकाला है, क्योंकि लोगों की आमदनी बढ़ी है, लेकिन बंगाल में लोगों की कमाई देश के औसत से काफी पीछे चली गई है. साथियों, ये हालात इसलिए हैं क्योंकि बंगाल में नए उद्योग नहीं आ रहे हैं. टीएमसी का कट कमीशन, करप्शन और सिंडिकेट, इसके कारण हजारों कंपनियां बंगाल छोड़कर चली गई है. लाखों नौकरियां यहां खत्म हो गई है. युवाओं को अपना घर छोड़कर दूसरे राज्यों में जाना पड़ रहा है. साथियों, बंगाल का युवा रोजगार की तलाश में उधर उधर भटकता है और टीएमसी नेताओं के ठिकानों से करोड़ों रुपए बरामद होते हैं. आप एसएससी भर्ती घोटाले को याद करिए. बंगाल के लाखों युवाओं को इस निर्मम सरकार ने ठगा और जब जांच हुई तो बंगाल के शिक्षा मंत्री के करीबी के घर से करोड़ों रुपए कैश बरामद हुए. 2023 में स्कूल रिक्रूटमेंट घोटाले में सीबीआई ने रेड डाली थी, उसमें भी పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. ప్రజల సానుభూతి కోసం సీఎం మమతా బాధితురాలినంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. టీఎంసీ 15 ఏళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థికంగా, శాంతి భద్రతల విషయంలో పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. అమిత్ షా బంకూరా, పురూలియా జిల్లాలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. బీజేపీకి అధికారం ఇస్తే టీఎంసీ సిండికేట్ పాలనకు ముగింపు తప్పదన్నారు. మహిళలకు అన్ని వేళలా రక్షణ కల్పిస్తామని అన్యాయానికి గురవుతున్న మహిళలకు తెలిపారు. న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. नरेंद्र मोदी जी के नेतृत्व में काम करे, मगर बंगाल के अंदर विकसित बंगाल छोड़िए, यहां की बेटियां भय से जी रही हैं. संदेश खाली के अंदर तृणमूल कांग्रेस का घुसपैठिया नेता हमारी माताओं का, बहनों का शोषण करता रहा सालों तक. चूंकि वो तृणमूल कांग्रेस का था, ममता बनर्जी ने उसको हाथ नहीं लगाया. आरजी कर, दुर्गापुर मेडिकल कॉलेज, साउथ कलकत्ता लॉ कॉलेज, अनेक संस्थाओं में हमारी बच्चियों पर बलात्कार किए गए और ममता दीदी बेशर्म होकर कहती है रात को 7 बजे के बाद
महिलाओं को बाहर क्यों जाना चाहिए? अरे ममता दीदी, आपका टाइम हो गया, अब समाप्त। भाजपा सरकार आने वाली है, रात को 12 बजे भी छोटी बच्ची बेखौफ घूम पाए ऐसा शासन हम देने वाले। నేడు భారత యువత ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తూ ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ శక్తిని, ఆవిష్కరణలను వ్యవసాయ రంగంలోకి మళ్లించాల్సిన సమయం వచ్చిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇక యువత భాగస్వామ్యం రైతుల ఆదాయాలను పెంచడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. और इनोवेशन में उसका योगदान इस समय भारत में जो है आपको जानकर खुशी होगी, उसकी सराहना केवल भारत में ही नहीं हो रही है बल्कि सारे विश्व में हो रही है। और यह गर्व की बात है कि भारतीय हमारा नौजवान वैश्विक स्तर पर अब अपनी पहचान बना रहा है। लेकिन यह भी आवश्यक है, जितना ध्यान सर्विस, स्पेस और अन्य क्षेत्रों पर दिया जा रहा है उतना ही कृषि क्षेत्र पर भी दिया जाना चाहिए। अक्सर खेतों की पारंपरिक और कठिन कार्य खेतों में काम करना यह समझा जाता है, जबकि आज इसे आधुनिक तकनीकों के माध्यम से अधिक सरल और लाभकारी बनाया जा सकता है। इसमें भी कहीं दो मत नहीं है। साथियों, युवाओं के पास, नौजवानों के पास ज्ञान भी है, ऊर्जा भी है और इनोवेशन यानी नवाचार करने की क्षमता भी है, जिसमें कृषि की ओर भी मोड़ने की आवश्यकता है, इसे कृषि की ओर भी मोड़ने की आवश्यकता है। ड्रोन हो, सेंसर हो, मोबाइल तकनीक के जरिए खेती को स्मार्ट बनाया जा सकता है। आजकल खेती के कामों में ड्रोन का उपयोग किस तरीके से हो रहा है, प्रत्यक्ष आपने अपनी आंखों से देखा होगा, न देखा होगा, एक डेमोंस्ट्रेशन के रूप में यहां आपको देखने को मिलेगा। जैसे मिट्टी के नमी की जानकारी, मौसम का पूर्वानुमान और फसलों की निगरानी तकनीक के सहारे की जा सकती है, यानी टेक्नोलॉजी के सहारे की जा सकती है। इसके अलावा बिना मिट्टी के खेती, छतों और बागवानी जैसे नए प्रयोग कम संसाधनों से अधिक उत्पादन संभव बना रहे हैं। इस समय यह सारे देश में यह सिलसिला चल रहा है। मेरे किसान भाइयों, खाद्य प्रसंस्करण, फूड प्रोसेसिंग भी मैं मानता हूं एक महत्वपूर्ण क्षेत्र है। यहां कच्चे उत्पादों को मूल्यवर्धित करके अधिक लाभ कमाया जा सकता है और साथ ही లక్షలాది మంది విద్యార్థుల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షల ఫలితాలు 2026 విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఫలితాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.20% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్లో 70.58% మంది పాస్ అయ్యారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో అమ్మాయిలే పై చేయి సాధించి తమ సత్తా చాటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1495 పరీక్షా కేంద్రాల్లో సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అనంతరం మార్చి 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ మధ్య 20 కేంద్రాల్లో సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియను రికార్డు సమయంలో పూర్తి చేసి వేగంగా ఫలితాలను సిద్ధం చేశారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం మే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను త్వరలోనే ప్రకటించనున్నారు. వీటి ఫలితాలను కూడా అదే నెల చివరికల్లా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూట్ టాప్ల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. మార్కాపురం మండలంలోని పెద్ద యాచవరంలో గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డిలతో కలిసి పీఎం సూర్య ఘర్ సోలార్ రూప్ టాప్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకానికి సుమారు 1200 కోట్లు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచితంగా వారి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి అక్కడే విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల విద్యుత్ అవసరాలు తీర్చుకోవడంతో పాటు అదనపు విద్యుత్ను విక్రయించి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
ఈ గ్రామంలో దాదాపు 52 మందికి ఇళ్లమైనా 200 యూనిట్లు దాచుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు సోలార్ బిగించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 6 లక్షల కనెక్షన్లు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే 20 లక్షల కనెక్షన్లు ధ్యేయంగా పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు పెంచరా. గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచి విపరీతమైన అప్పులు పాలు చేసి పవర్ ప్రొడ్యూస్ చేయకుండా బయట నుంచి విపరీతంగా డబ్బులు పెట్టుకోనేసి వ్యవస్థను కూడా సర్వనాశనం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా పెంచలేదు. ఇంకా ట్రూ డౌన్ చేశాం. మొన్న మధ్య దాదాపు 4-5 వేల కోట్లు భారం పడితే డిస్కమ్కి కట్టాల్సి వస్తే ప్రభుత్వమే నేను కడతాను అని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేత కట్టించారనమాట. ట్రూ డౌన్ దశగా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో ట్రూ అప్ ఛార్జీలలో కరెంటు బిల్లు ₹1 పెంచం. ఏదైతే ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలు సోలార్ కానీ ఇళ్ల మీద సోలార్ బిగించడం, సోలార్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెట్టడం, వ్యవసాయానికి కూడా 9 గంటలు సోలార్ పిఎం కుసుమ్ ద్వారా తీసుకున్నాం. రాబోయే రోజుల్లో మీ పొలాల దగ్గరే కరెంట్ ఉత్పత్తి చేసి 11 kV లైన్కి డైరెక్ట్ గా పవర్ అన్ని కూడా పవర్ లాస్ తగ్గించడానికి ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ఏ కార్యక్రమాలైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ ప్రాంతానికి కన్నా రైతాంగానికి రేపు రాబోయే రోజుల్లో మంచి జరగాలనే ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా మార్కాపురం జిల్లా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. పెన్షన్లు పెంచే కార్యక్రమం చేసింది. చదువుకోవడానికి పిల్లలకి ఇచ్చి డబ్బులు ఇచ్చే కార్యక్రమం హార్టికల్చర్ అప్పుగా చేస్తుంది. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఒకసారి ప్రజలు కూడా గుర్తుపెట్టాలి. ఏ ప్రభుత్వం మంచి ఇస్తుందో ఆ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి. ఇంకా రెడ్డి ప్రోత్సాహంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ప్రపంచంలోని దిగ్గజ ఆర్థిక సంస్థలన్నీ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటునకు హైదరాబాద్ను గమ్యస్థానంగా ఎంచుకున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పీకో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. పీకో టెక్నాలజీ ఇండియా అనే అనుబంధ కంపెనీ ద్వారా ఇక్కడ బీసీసీ ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంత్రి వారికి ఇక్కడి అవకాశాలు, మౌలిక వసతుల గురించి వివరించారు. బెంగళూరు, ముంబై నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆఫీసుల స్థలాలు ఆక్యుపెన్సీ 73% ఉందని చెప్పారు. ఇటుకోటి టెలివిజన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న హైదరాబాద్కు చెందిన రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధుల్ని శ్రీధర్ బాబు సచివాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ తయారీలో గ్లోబల్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. రేడియంట్ సంస్థ సాధించిన ఈ ఘనత తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెజల్యూట్ గ్రూప్ చైర్మన్ రవీందర్ సింగ్ సోయిన్, డైరెక్టర్ మణికందన్ పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకోవడంలో మీరంతా ప్రధాన భూమిక పోషించాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులను అణగదొక్కడానికి ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిపై పెడుతున్న కేసులన్నీ మనం చూస్తూనే ఉన్నామని, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ప్రజల తరపున పోరాటం చేయడంలో ముందుంటూనే ఉంటుందని చెప్పారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ కూటమిని కూకటి వేళ్లతో పెకిలించేలా మీరంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తలకు సంబంధించి కానీ, లేకపోతే వైఎస్ఆర్ వాణిని, పార్టీ వాణిని తమ గొంతుల ద్వారా వినిపించే పరిస్థితుల్లో ఆ గొంతుల్ని నొక్కివేయటానికి చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్టు పెట్టినప్పుడు కూడా ఆ పోస్టు పెట్టినటువంటి వ్యక్తుల్ని నెలల తరబడిగా జైల్లో పెట్టినటువంటి రాష్ట్రంలో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనండి, కార్యకర్తలు అనండి, ఎవరైతే కీలకంగా ఉన్నారో ఆ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరిపైన ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో తోటా కన్నా కూడా అక్షరం బలమైందని నమ్మినటువంటి వ్యక్తులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ఉంది. ఇవాళ మీరు చేర్చే అక్షరాలని కూడా ఆర్టీఐ ద్వారా మీరు ఒక్కొక్క అక్షరాన్ని చేర్చి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తే ఈ ప్రభుత్వం 2028లో ఎన్నికలు జరుగుతాయా, 29లో ఎన్నికలు జరుగుతాయా
ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ ప్రభుత్వాన్ని కోకట వేళ్లతో పెకిలించగలిగినటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా తయారు కావాలని 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తున్నదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలో ప్రశ్నించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు బయట అమ్ముకొని ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును హరీష్ రావు సందర్శించారు. పొద్దుతిరుగుడు మొక్కజొన్న పంటను 4 రోజులుగా కొనుగోలు చేయటం లేదని ఈ సందర్భంగా రైతులు హరీష్ రావు ఎదుట వాపోయారు. వెంటనే హరీష్ రావు అధికారులను ఫోన్ చేసి దిగుబడులు కొనుగోలు చేయకపోవడంపై మండిపడ్డారు. వెంటనే ఈ మార్కెట్ యార్డును సందర్శించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మొక్కజొన్న పండించిన రైతులు, అదేవిధంగా సన్ఫ్లవర్ పండించిన రైతులు, జొన్న పంట పండించిన రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం రైతులంటే ఒక చిన్న చూపు, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. సకాలంలో ఎరువులు ఇవ్వదు, సకాలంలో రైతు బంధు ఇవ్వదు, సకాలంలో విత్తనాలు ఇవ్వదు, కనీసం 6 కాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈరోజు రైతులు నాకు ఫోన్ చేస్తే మార్కెట్ యార్డుకు సందర్శన కోసం రావడం జరిగింది. 3 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోళ్లు ఆగిపోయినాయి. ఏమైంది సన్ఫ్లవర్ కొనట్లేదు అంటే కోట అయిపోయింది అంటున్నారు. మొక్కజొన్న కొనుగోలు 4 రోజుల నుంచి జరుగుతలేదు. ఏమైంది అంటే సంచులు లేవు, అమాలీ ప్రాబ్లం అంటున్నారు. నిన్న నారాయణ్ ఖేడ్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. జొన్న కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జొన్నలు కొని రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చూశాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి, రైతులకు మద్దతు ధర లభించే విధంగా చూడండి. అదేవిధంగా సన్ఫ్లవర్ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోటా అయిపోయింది. కోటా ఉంటుందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా బస్తాలంటే కోటా అంటది, మక్కలు కొనుండ్రి, సన్ఫ్లవర్ కొనుండ్రి అంటే కోటాలు అంటారు. కోటాలు బంద్ పెట్టుండ్రి, రైతు పండించిన పంట కొనండి. సన్ఫ్లవర్ కు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా మహారాణుల్లా గౌరవం పొందారని, కానీ నేటి కూటమి పాలనలో మాత్రం వారు బలి పశువులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిరోజు మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నా హోంమంత్రి మాత్రం కేవలం జగన్ గారిపై విమర్శలు చేయడానికి పరిమితమయ్యారని మండిపడ్డారు. జెడ్పీటీసీ జయప్రకాష్ది సరే, అది ఒక పక్క నడుస్తుంది, ఇది ఒక పక్క నడుస్తుంది అని అంటే, ఈరోజు ఇంకొక కొత్త కోణం అంటే ఆడవాళ్ళ మీద, ఒకరి మీద కాదు, అసలు ఆడవాళ్ళ మీదే కూటమి ప్రభుత్వానికి చిన్న చూపు, ఆడవాళ్ళంటే చిన్న చూపు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఈరోజు ఎప్పుడైతే మొట్టమొదటిగా మాట్లాడుకుంటే మావిగన్ గురించి, మావిగన్ అనేటువంటిది అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడింటిని కలిపి ఒక గ్రోత్ కారిడార్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయాలి. ఈరోజు మనకి అవసరం ఉందనేటువంటిది చూసి జగన్ అన్న ఎప్పుడైతే ఈ మావిగన్ ప్రపోజల్ పెట్టడం తీసుకొచ్చారో, ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, ఓకే అమరావతికి మేము చట్టబద్ధత తెచ్చాము అన్నారు. సరే, మీరు అమరావతికి చట్టబద్ధత తెచ్చారు, దానికి రకరకాల వేడుకలు చేయాలనుకున్నారు. ప్రజల్లో ఏమన్నా స్పందన ఉందా అండి? అమరావతికి సంబంధించి మేము చట్టబద్ధం చేసాము, అమరావతి ఇది చేస్తాము అని చెప్పి. అంటే మీరు 5 ఏళ్ళు ఫస్ట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కానీ దానికి సంబంధించి మీరు దాన్ని ఫాస్ట్గా మూవ్ చేయట్లేదన్నటువంటి ఆలోచన ప్రజల్లో కూడా ఉంది. మేము ఎవ్వరం కూడా అమరావతికి వ్యతిరేకం కాదు. ఏదన్నా మాట్లాడితే ఫస్ట్ జగన్ అన్నకు అమరావతి అంటే ఇష్టం లేదు, జగన్ అన్న అమరావతికి వ్యతిరేకం, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని చెప్పి ఒక వాదన తీసుకొస్తారు. అయ్యా, ఎవరైనా ఒక ప్రాంతానికి ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు? ఏం అవసరం?
దానికి సంబంధించి ముందు కూడా గ్రోత్ చేయాలనుకున్నప్పుడు ఆల్రౌండ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో సంజు శాంసన్ 115 నాటౌట్ అద్భుత శతకంతో కదం తొక్కగా బౌలింగ్లో జేమీ ఓవర్టన్ 4/18 మాయ చేశాడు. ఈ విజయంతో చెపాక్ స్టేడియంలో వరుసగా 6 ఓటముల పరంపరకు చెన్నై తెరదించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత టీ20 ప్రపంచ కప్ హీరో సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ దీటుగానే బదులిచ్చింది. ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. అయితే కీలక దశలో చెన్నై బౌలర్లు పుంజుకోవడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. అరంగేట్ర బౌలర్ గుర్జప్నీత్ సింగ్, అన్షుల్ కంబోజ్ కూడా రాణించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయ్యి ఓటమి పాలైంది. భారత్లో గత 2 రోజులుగా బంగారం ధరలో ఓ మోస్తరు పెరుగుదల కనిపించింది. యుఎస్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, డాలర్ బలహీనపడడం వంటి బంగారం వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఆదివారం ఏప్రిల్ 12 ఉదయం 6:30 సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,840గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,40,100గా ఉంది. ఇక కిలో వెండి ధర 2.65 లక్షల వద్ద కొనసాగుతుంది. గ్లోబల్ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ 31.10 గ్రాములు మేలిమి బంగారం ధర $4,738 వద్ద కొనసాగుతుంది. ఔన్స్ వెండి ధర $75 వద్ద ట్రేడ్ అవుతుంది. కాల్పుల విరమణ నేపథ్యంలో కొంత సానుకూల సెంటిమెంట్ నెలకొన్నప్పటికీ ఇరు దేశాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో బంగారం వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఇరాన్తో చర్చలు విఫలం, ఇది ఆ దేశానికి ఎక్కువ నష్టమన్న జేడీ వాన్స్. బెంగాల్లో గెలిస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం, ప్రకటించిన ప్రధాని మోదీ. సీఎం మమతపై ఇప్పుడు చెరిగిన అమిత్ షా, సానుభూతి కోసం బాధితురాలినంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపణ. భారత యువత తమ శక్తిని ఆవిష్కరణలతో వ్యవసాయ రంగంలోకి మళ్లించాలి, పిలుపునిచ్చిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల, అమ్మాయిలదే హవా. రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూట్ మ్యాప్ల ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది, వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణకు గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దుతాం, స్పష్టం చేసిన మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రికార్డు మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యం, ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.
వడగండ్ల బాధిత అన్నదాతలకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. మహిళలను వేధించడానికే కూటమి ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాకాని పూజిత. అధికార మండతో బరితెగిస్తున్నారని ఆరోపణ. ఆల్రౌండ్ ప్రదర్శనతో తొలి విజయాన్ని నమోదు చేసిన సిఎస్కే. ఢిల్లీ క్యాపిటల్స్ పై 23 పరుగుల తేడాతో ఘన విజయం. పసిడి ప్రియులకు షాక్. పెరుగుతున్న బంగారం ధరలు, స్థిరంగా వెండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.